ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం. ఆరోగ్యంగా సంతోషంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే పదార్థము పేరు మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు ఒక 4, శనగపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి, మినప్పప్పు ఒక 20 గ్రామ్స్, ఒక మామిడికాయ, చిన్న సైజు మామిడికాయ, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 10 గ్రామ్స్ జీడిపప్పు, ఒక 20 గ్రామ్స్ వేరుశెనగపప్పు, పల్లీలు అంటారు అది. ఇది కావలసిన పదార్థాలు. పెడుతున్నానండి. కుక్కర్లో 1 గ్లాసు అన్నం పెట్టాను, అంటే ఒక 1/2 కేజీ ఉంటుంది. అన్నం పెట్టేసాను కుక్కర్లో. అన్నం అయిపోయిందండి. ఇంకా పోపుకి కావాల్సినది ఎలా చేయాలో అది చూద్దామండి. ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అన్నం ఆరాలి బాగా, అందుకని ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మామిడికాయని ముందు తోలు తీసుకోవాలండి. ఇలా పీలర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి తీసుకొని ముందు దీన్ని తురుముకుంటున్నాను. ముందు పీల్ చేసి మొత్తం తోలంతా తీసేసుకోవాలి. మామిడికాయని ముందు తోలు తీసుకోవాలండి. ఇలా పీలర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి తీసుకొని ముందు దీన్ని తురుముకుంటున్నాను. ముందు పీల్ చేసి మొత్తం తోలంతా తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్నాండి. ఇప్పుడు ఇది తురుమాలండి. తురుము ఇది దాంట్లో తురిమి చూపిస్తాను. మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ ముందు వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్ నూనె పోయాలండి. ఫస్ట్
నూనె కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. ఫస్ట్ మామిడికాయ తురుముని బాగా ఫ్రై చేయాలి. కొంచెం కాగాలి. ఇది కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత మామిడికాయ తురుము వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. అది మొత్తం బాగా కొంచెం నూనె ఎక్కువగా ఉండేటట్టుగా అంతవరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసి మనం పెట్టుకున్నామంటే, ఒకవేళ ఎక్కువగా మామిడికాయ ఉండింది అనుకోండి, అలా తురిమి పెట్టుకొని పసుపు ఉప్పు వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు పులిహోర చేయాలా అని అనుకున్నప్పుడు అంతా చేసుకోవచ్చు. అది టిఫిన్ బాక్స్లో కూడా వాళ్ళకి టిఫిన్కి ఇవ్వచ్చు, టిఫిన్గా కూడా తినచ్చు. టిఫిన్ బాక్స్లో పెట్టి ఆఫీస్కి అయినా తీసుకెళ్ళచ్చు, స్కూల్కి అన్నిటికీ మంచిది. మనం చింతపండు కంటే కూడా ఈ మామిడికాయ చాలా మంచిది అనమాట, ఒంటికి కూడా మంచిది. కాబట్టి మనము మామిడికాయతో ఎన్నో రకాలు ఉంది. ముందు ముందు వీడియోలో ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను మీకు. నూనె కొంచెం కాగిందండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేస్తున్నాను. బాగా ఈ మామిడికాయలో ఉండే నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోవాలండి. తడి అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఈ మామిడికాయను కూడా బాగా కడిగి తుడిచి ఆ తర్వాత తోలు తీసి తర్వాత మనము ఇలా తురుముకోవాలి. ఎక్కడ కూడా మనకి నీళ్లు అనేది ఉండకూడదు. తడి ఉండిందంటే బూజు పడుతుంది. అందువల్ల మనము ముందుగా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఇది బాగా ఫ్రై అవుతుంది అని అంటే పైన కొంచెము నూనె సపరేట్ అవుతుంది, మామిడికాయ తురుము సపరేట్ అవుతుంది. అప్పుడు బాగా అయ్యిందని అర్థం అన్నమాట. కొంచెం పసుపు కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇది కలర్ మారే వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఒకవేళ మీకు మామిడికాయ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని బాగా పులుపు ఉంటుంది, కొన్ని పులుపు ఉండకుండా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం క్వాంటిటీ తక్కువగా వేయాలి. కొంచెం ఉప్పు పసుపు వేసేసి దీన్ని అలాగే వదిలేయండి. కొంచెం సేపు వరకు బాగా మొత్తం నీళ్ళంతా ఇంకిపోయి నూనె మాత్రం సపరేట్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను నేను, టీ స్పూన్ కాబట్టి. కొంచెం సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉండే అంతా నేను వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వదిలేయాలండి. కొంచెంసేపు వదిలేస్తున్నాను, తర్వాత చూద్దాం. మామిడికాయ తురుము బాగా ఇదైపోయిందండి, నూనె సపరేట్ అయిపోయింది. ఇది కూడా బాగా వేగింది. ఇప్పుడు దీన్ని మనము ఒక పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పెట్టేసుకొని మళ్ళీ పోపు కావలసినవన్నీ రెడీ చేసుకుందాం. మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకున్నాండి. ఇప్పుడు ఒక పోపు కోసం అని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నానండి. మనం ఏ నూనె అయినా వాడచ్చు, సన్ఫ్లవర్ కానీ, వేరుశెనగ పప్పు అంటే పల్లి నూనె కానీ, లేకపోతే పప్పు నూనె, ఎవరికి ఏది ఇష్టమో అది వాడచ్చండి. పులిహోరకి నువ్వుల నూనె కూడా వాడచ్చండి. ఇప్పుడు ఆవాలు అవన్నీ పోపు వస్తువులు వేయాలన్న. కొంచెం నూనె కాగనండి. ఇప్పుడు కొంచెం నూనె కాగిందండి. ఇప్పుడు ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. అది చిటపటలాడిన తర్వాత ఈ పప్పులన్నీ మనము మినపప్పు, శనగపప్పు, పల్లిపప్పు, జీడిపప్పు నేను వేసానండి. మీకు ఇష్టం ఉంటే మీరు వేయచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఏం కాదులేదు. కానీ నేను వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిందండి. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. మినపప్పు, ఇది శనగపప్పు అండి. ఇవన్నీ కూడా నేను ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ తీసుకున్నానండి.
మినపప్పు తక్కువ తీసుకున్నాను, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత పల్లి పప్పు అండి, వేరుశనగపప్పు అని కూడా అంటారు, అది కూడా వేసుకొని ఇది బాగా వేయించాలండి. ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇవన్నీ కూడా మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని మాడితే స్మెల్ వస్తుంది, అందువల్ల బాగుండదు టేస్ట్. అందువల్ల కొంచెం ఓపికగా మనము చిన్నగా పెట్టుకొని దీన్ని వేయించాలండి. కలర్ ఇంకా చేంజ్ కాదు, కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనము జీడిపప్పు వేసుకోవాలి లాస్ట్లో. ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది కాబట్టి ముందే వేయకూడదు. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఇంకా కలర్ మారలేదు, మారిన తర్వాతనే జీడిపప్పు, పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని చెప్తానండి. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎక్కువ కారం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకున్నానండి. ఇంకా కొంచెం కారం కావాలి అని అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. దీంట్లో కారం చేర్చదు కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలోనే కారము తెలుస్తుంది. ఇప్పుడు కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నారు కలర్ కోసం అన్నమాట. ఇంకోటి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది, మంచిదని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న ఇది మామిడికాయ తురుము ఉంది కదండి, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాండి. ఆఫ్ చేసి ఈ అన్నం నేను ముందే మీకు చూపించాను కదండి, అన్నం రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ అన్నం దీంట్లో కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి. దీనికి ముందు 1 టేబుల్ స్పూను వేసాను కాబట్టి ఉప్పు, ఇప్పుడు కొంచెం ఇంకొక స్పూన్ వేసుకుంటున్నానండి. ఒకవేళ లాస్ట్కి ఉప్పు కొంచెం సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపానండి. ఇక నేను ముందే చేసి పెట్టుకున్నానండి అన్నము, ఆ అన్నాన్ని వెయ్యాలి. అన్నం మొత్తం వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. అన్నం మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు అన్నీ బాగా నీట్గా కలిపేసానండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అండి. ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మామిడికాయని బాగా కడిగి తుడిచి ఒక చిన్న సైజే తీసుకున్నాను. ఒక 1/2 కిలో అన్నము తీసి పక్కన పెట్టుకున్నాను. ముందే కుక్కర్లో పెట్టి తీసి పెట్టుకున్నాను. ఈ యొక్క మామిడికాయని బాగా కడిగి తుడిచి తడి లేకుండా దాన్ని మొత్తము తోలంతా తీసేసి దాన్ని తురుముకొని ఒక పక్కన పెట్టుకొని బాణాలిలో కొంచెం నూనె పోసి ఉప్పు వేసి దాంట్లో నేను ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేశానండి. మంచిగా నీళ్ళ అంటే సపరేట్ అయ్యేటట్టుగా ఈ యొక్క కొబ్బరి కోరు, మామిడికాయ కోరు, నూనె 2 కూడా సపరేట్ అయ్యేటట్టుగా చేసుకొని అది ఒక పక్కన పెట్టేసుకొని పోపు గింజలు మినపప్పు, శనగపప్పు, పల్లీపప్పు, జీడిపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నేను పోపు వేసుకొని ఈ యొక్క
మామిడికాయ తురుముకున్నది అది, పసుపు, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపాను. ఇది పుల్లగాను కారంగాను చాలా బాగుంటుందండి. ఇది టిఫిన్లో కూడా తీసుకోవచ్చు. మనము ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మామిడికాయ బాగా దొరుకుతుంది కాబట్టి చింతపండు తినడం కంటే కూడా మామిడికాయ చాలా మంచిదండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి, ఇంకోటి టేస్ట్గా ఉంటుంది. మామిడికాయలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు కాబట్టి ఒక్కొక్కటి నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ. ఒకసారి చూద్దాం. చూడండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర కూడా షేర్ చేయండి. నమస్కారం.